మాట్లాడిన డాక్టర్ చామకూర భద్రారెడ్డి గారు మా తమ్ముడికి, అదే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా అన్నదమ్ములకు, అక్కా చెల్లెలందరికీ, గట్కేసర్ మండలం, గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికి హృదయపూర్వకంగా నమస్కారం. మరి ఇప్పుడే మల్లారెడ్డి గారు చెప్పిండ్రు, నా తర్వాత భోజనమే పెడతా అన్నాడు. కాబట్టి మరి మీకు భోజనానికి మధ్యన ఎక్కువసేపు ఉంటే మీరు కూడా బరదా చేయరు. అందుకే ఎక్కువ మాట్లాడా, ఒక 4-5 విషయాలు మాత్రమే మీతో విజ్ఞప్తి చేసేది. ఒకటి, ఇప్పుడే మల్లారెడ్డి గారు చాలా విషయాలు చెప్పినారు. అందులో ముఖ్యంగా వారు చెప్పిన దానిలో ఒక విషయం మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మొన్న చెప్తున్నాడు ప్రెస్ మీట్ లో, మీ 6 గ్యారంటీలు, మా 420 హామీలు మేమిచ్చినాయన్ని మాటలు నెగ్గాలనంటే కేంద్రంలో ప్రభుత్వం మళ్ళా మాదే రావాలి, అందుకోసమే మాకే ఓటేయాలి, లేకపోతే మాత్రం ఇవి చెయ్యా అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఒక మాట మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక రకంగా చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి గారు మొన్న ఆయన చెప్పిన మాటలతో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆల్రెడీ చేతులు ఎత్తేసిండు, నాతోని నేను ఇచ్చిన హామీలు అమలు చేసుడు నాతోని కాదు అని నిజంగా కూడా చేతులు ఎత్తేసినట్టే అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే, ఆ ఇండియా కూటమిలో ఎవరు లేరు ఇవాళ కాంగ్రెస్ అమ్మడ. మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు, నితీష్ కుమార్ వెళ్ళిపోయిండు, అఖిలేష్ యాదవ్ ఆయన దారి ఆయన చూసుకుంటున్నాడు, కేజ్రీవాల్ వెళ్ళిపోయిండు, కేరళలో సిపిఎం వాళ్ళు వెళ్ళిపోయినరు, అక్కడ ఒక్కడు రాహుల్ గాంధీ మాత్రమే మిగిలిండు. కాబట్టి వాళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు. వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో వచ్చిన 50 సీట్లు 55 సీట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఇవాళ నిజంగా కేంద్రంలో బీజేపీని ఆపే సత్తా ఎవరికైనా ఉంది అంటే బలమైన ప్రాంతీయ నాయకులు కేసీఆర్ గాని, మమతా బెనర్జీ గాని, కేజ్రీవాల్ గాని, ఇట్లాంటి నాయకులకు ఉన్నది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆ సత్తా ఎంత మాత్రం కూడా లేదు. అందుకే నేను మీ అందరినీ ప్రార్థించేది, మొన్న ఎట్లా అయితే మల్లారెడ్డి గారికి బ్రహ్మాండమైన మెజారిటీనిచ్చి గెలిపించినరో, ఎంతమంది కొట్లాడినా అవన్నిటిని బేఖాతరు చేసి అందరు కలిసి కట్టుకు కొట్లాడినరో, అదే విధంగా రేపటి రోజున పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవాళ బీజేపీకి చెక్ పెట్టాలి అంటే, బీజేపీకి ఎందుకు చెక్ పెట్టాలి కేంద్ర ప్రభుత్వానికి అనే మాట కూడా మీరు అడగచ్చు. తప్పకుండా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. ఇవాళ మీరు చూస్తున్నారు, కృష్ణా నది మన రాష్ట్రంలో ప్రవహిస్తుంది, గోదావరి నది ఇంకోవైపు, ఒకవైపు కృష్ణా నది. ఈ 2 జీవనదులే మన తెలంగాణలో రైతుకు ప్రాణాధారం. అట్లాంటి కృష్ణా నదిలో ఇప్పటి వరకు గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ కృష్ణా నదిలో మా వాటా ఎంత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్